హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో. ముందుగా 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న మన మిడిల్ క్లాస్ తేజ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా జై శ్రీరామ్. అలాగే మన వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు మన ఈ వ్లాగ్లోని చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాము. సో చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా మంది అడుగుతున్నారు అనమాట. అనియా మా ఇంట్లోని చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలి, కొద్దిగా మన రెస్టారెంట్ స్టైల్లో నేర్పించండి అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలోని చాలా క్లియర్గా చాలా సింపుల్గా నేర్పిస్తాను, ఏం లాగ్ లేకుండా. మనకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ చేయడానికి మనకైతే బాస్మతి రైస్ అవసరం ఉంటుంది. నా షాప్లో అయితే నేను బాస్మతి రైసే యూజ్ చేస్తాను. మీరు బాస్మతి రైస్ లేకపోయినా మీ దగ్గర మీరు నార్మల్ రైస్తో కూడా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది చేయొచ్చు అనమాట. సో ప్రజెంట్ మనకు కావాల్సింది వైట్ రైస్. అలాగే మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ చేయడానికి చికెన్ పీసెస్ అయితే అవసరం ఉంటుంది. మీరు చూడొచ్చు, మేమైతే ఇన్ని చికెన్ పీసెస్ పెద్ద పీసెస్ కోసుకొని ఉంచాను. స్వీట్ కార్న్, గ్రీన్ బటానీ కూడా యూజ్ చేస్తున్నాను ఈ ఫ్రైడ్ రైస్లో. అలాగే మనకి క్యారెట్ ముక్కలు కూడా అవసరం ఉంటుంది. ముందుగా మేమైతే స్టవ్ వెలిగిస్తున్నాం. ఈ యొక్క ఫ్రైడ్ రైస్ అనేది మా మాస్టర్ చేస్తాడు. నా చెయ్యి యాక్చువల్లీ కట్ అయిపోయింది, అందుకనే నేను కలపలేను కాబట్టి మనోడితో చేయిస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఆయిల్ వేసాడు స్టవ్ వెలిగించి. దాని తర్వాత ఒక ఎగ్ తీసుకుంటాము. ఎగ్ తీసుకొని మనము కట్ చేస్తాడనమాట. కొద్దిగా చికెన్ పీసెస్ వేసుకుంటాం. మీరు చికెన్ పీసెస్ చూపించవచ్చు కెమెరామ్యాన్ గారు, కొద్దిగా ఇక్కడ దగ్గరగా చూపించండి. ఇక్కడే ఇప్పుడు పెడతాం. దాని తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని మనము ఎగ్ కూడా వేస్తాం అనమాట. బాగా బీట్ చేసుకునే ఎగ్ని అందులో వేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని దాన్ని కలుపుతాడు. ఇప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా బాగా వస్తున్నాయి. చాలా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇందులోని క్యారెట్ పీసెస్, అలాగే స్వీట్ కార్న్ అండ్ బీన్స్ అని చెప్పాను కదా, అవి కూడా వేసుకుంటాం అనమాట. ఈ స్వీట్ కార్న్ కూడా వేస్తాం ఇందులో. ఇప్పుడు మీరు దగ్గరికి వచ్చినట్లయితే తోడస డాల్దు లైట్గా ఆయిల్. నా చెయ్యి ఒకటి తెగిపోతుంది, నొప్పి వచ్చేస్తుంది. మిలాయిగా దో కోయి ప్రాబ్లం. రైస్ లేకే ఆజో. యాక్చువల్ రైస్ వేయమంటున్నా, హిందీ రాని వాళ్ళకి మళ్ళీ ట్రాన్స్లేట్ చేయాలి కదా. సో లైట్గా రైస్ కూడా వేసుకున్నాను. ఒకసారి కెమెరామ్యాన్ గారు చూపించేయండి రైస్ క్వాంటిటీ. మీకు అంటే మీరు ఎంత తినగలరో అంత రైస్ వేసుకొని ఇంట్లోనే ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట. నేనైతే లైట్గా కొద్దిగా చేస్తున్నాను మీ అందరికీ చూపించడానికి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే లైట్గా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులోని మసాలాలు వెళ్తాయి అన్నమాట. కెమెరామ్యాన్ గారు దగ్గర తీసుకున్నారండి. ఇక్కడ మీరు చూపించవచ్చు. సరిపడినంత సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు మనం సాల్ట్ కూడా వేసుకుంటాం, అదే కారం వేసుకుంటాం. అలాగే వైట్ పెప్పర్, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని ఫుల్గా కలిపించుకోవాలన్నమాట. మిక్సింగ్ చేయాలి. చాలామంది ఫ్రైడ్ రైస్లోని రెస్టారెంట్ స్టైల్లో అన్నప్పుడు మన దగ్గర వెనిగర్ ఉండదు, దాని తర్వాత సోయా సాసులు ఉండవు అనమాట. బట్ ఉంటే లైట్ వేసుకుంటారు. దాని తర్వాత అలాగే చిల్లీ సాస్ అలాగే టమాటా సాస్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో కొత్తిమీర అయితే వేసుకుంటాం అనమాట. దగ్గర చూపించండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని एक पेपर डाल के प्लेट दे दो. రెస్టారెంట్ స్టైల్లోని మన చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోని సర్వ్ చేసుకుంటాం అనమాట. స్టవ్ ఆపేస్తున్నా. మీ దగ్గర రండి, దగ్గర చూపించండి కెమెరామ్యాన్ గారు. కొద్దిగా సర్వింగ్ చేస్తుంది చూసారా. రెస్టారెంట్ స్టైల్లో మీరు ఫాస్ట్ ఫుడ్ కానీ రెస్టారెంట్ స్టైల్లో మనం ఉంటే నీట్గా మన చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. దీని మీద ఆనియన్స్ ఇంకా ప్యాజ్ కూడా తెచ్చాడు మావాడు. సో ప్యాజ్ ఇవన్నీ వేసుకుంటే సర్వింగ్ చాలా నీట్గా ఉంటుంది. అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో మన చికెన్ ఫ్రైడ్ రైస్ మా బామ్మర్ గడి తిని చెప్తాడు టేస్ట్ ఎలా ఉందో. సో మీరు కూడా ట్రై చేసి చెప్పు ఎట్లా ఉందో. ఒక స్పూన్ ట్రై చేసి ఎలా ఉంది తినాలి. కాలిపోతుంది, అడిగి నోరు కాలిపోతుంది. ఎలా ఉంది?
బాగుందా? సో చాలా సింపుల్గా ఈజీగా మనం చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రెసిపీని అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి వీడియో వెనక్కి వెళ్ళి చూడండి, నేను ఎలా తయారు చేసానో ప్రిపరేషన్ చూపిస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను ఏ రెసిపీ చేయాలో కామెంట్ బాక్స్లో కన్ఫర్మ్గా తెలియజేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ నేను మీ మిడిల్ క్లాస్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, బాయ్.